హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రీజనింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. రీజనింగ్లోనే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది లెటర్ సిరీస్. మీకు లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ రెండు ఉన్నాయి. ఫస్ట్ లెటర్ సిరీస్ చూద్దాము. లెటర్ సిరీస్లోనే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏ టు జెడ్. ఏ టు జెడ్ అంటే A1 అని, B2 అని, Z26 అని పెట్టుకుంటాము. అండ్ వాటి పేర్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. అవి ఈజీగా ఫస్ట్ గుర్తుపెట్టుకున్నట్లయితే తర్వాత లెటర్ సిరీస్ అనేవి చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనే చిన్న చిన్న టెక్నిక్స్తో మీకు నేర్పిస్తున్నాను. ఫస్ట్ ఏ అండ్ జెడ్ అంటే ఫస్ట్ టు లాస్ట్ అనమాట. ఇది ఒక పేరు. ఏ టు జెడ్. ఏ జెడ్ని ఎలా పేరుని గుర్తుపెట్టుకోగలగాలి. సో పేర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఏ జెడ్ అంటే ఏ టు జెడ్ని నేర్చుకుంటున్నాను అని చెప్పచ్చు. బీవైని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బాయ్. బాయ్లోని బి వచ్చింది, వై వచ్చింది. సిఎక్స్ని 6 అని గుర్తుపెట్టుకోండి. సిక్స్ అన్నప్పుడు సి అనేది పలుకుతుంది, 6. దీనిలో ఎక్స్ అనే లెటర్ వస్తుంది, సో 6. డిడబ్ల్యూ గుర్తుపెట్టుకోవడానికి డ్యూ అని గుర్తుపెట్టుకోండి. డ్యూ అని గుర్తుపెట్టుకుంటే డి అండ్ డబ్ల్యూ ఈ రెండు కూడా ఒక పేరు అవుతాయి. ఈవీని ఈవెన్ లో ఏంటి స్పెల్లింగ్ ఈవీ. సో ఈవీ అనేది ఒక పేరు అవుతుంది. నెక్స్ట్ ఎఫ్యు అంటే ఫన్ అని గుర్తుపెట్టుకున్నారంటే కనుక ఎఫ్యు అనేది ఒక పేరు అవుతుంది. జీటీని ఎలాగా గేట్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే జీ అండ్ టీ రెండు హైలైట్ అయ్యాయి కదా, సో జీటీ అని గుర్తుపెట్టుకోవచ్చు. హెచ్ఎస్ వచ్చేసి హై స్కూల్ అని గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. హెచ్ అండ్ ఎస్ హై స్కూల్. ఐఆర్ వచ్చేసి ఇండియన్ రైల్వే అని గుర్తుపెట్టుకుంటే ఐఆర్ ఈ రెండు ఒక పేరు అని గుర్తొస్తుంది. జేక్యూ జోకర్ అండ్ క్వీన్ కార్డ్స్ లో ఉంటుంది. జోకర్ క్వీన్. సో జోకర్ క్వీన్ గుర్తుపెట్టుకుంటే జేక్యూ అనేది ఒక పేరు అనేది తెలుస్తుంది. కేపీ అనేది అందరికీ చెప్పక్కర్లేదు. కేపీ అనగా పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకుంటే కేపీని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ ఎల్ఓ గుర్తుపెట్టుకోవడానికి లవ్ అని పెట్టుకుంటే ఎల్ఓ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఎంఎన్ వచ్చేసి మూన్ అని గుర్తుపెట్టుకుంటే ఎంఎన్ అనేది ఒక పేరు. ఇవి ఎందుకు అంటే కనుక లెటర్ సిరీస్ లో మనకు ఇస్తారు. సమ్ మిస్సింగ్ అడిగినప్పుడు దాని రిలేటెడ్ గా మనం చూసుకొని కరెక్ట్ గా చెప్పగలిగితే అయిపోతుంది. ఓకే, లేదంటే సమ్ ఎలా ఇస్తారు అంటే ఏ అనేది ఇలాగా జెడ్కి ఈక్వల్ గా ఉంది, బి అనేది వైకి ఇలా అవుతుంది. అయితే నెక్స్ట్ వచ్చే పేరు ఏంటి అని అడుగుతారు మిస్సింగ్. అప్పుడు ఏంటి, ఏ తెలుసు, బి తెలుసు అంటే ఏ టు జెడ్ అనేది ఒక పేరు, బి టు వై అనేది ఒక పేరు. మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటి, సి మిస్సింగ్ అయింది. సికి ఏంటి, ఎక్స్ 6 అని గుర్తుపెట్టుకున్నాం కదా. సిఎక్స్ అనేది మనం ఇప్పుడు ఈజీగా వేసగలుగుతాం. ఇలా ఉంటుంది, సమ్స్ లో వేరేగా ఉంటుంది. సో అలా ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మనకు అలా ఇచ్చినప్పుడు మనం ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా వేసుకోకర్లేదు పేర్స్. జస్ట్ హెచ్ఎస్ అని చూడగానే ఓకే హై స్కూల్ అని గుర్తుపెట్టుకుంటాం. హెచ్ కనిపించిందంటే ఆటోమేటిక్గా దాని పేరు ఎస్ అనే విషయం తెలుస్తుంది అనమాట. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇవైతే కనుక గుర్తుపెట్టుకుంటే వాటిని ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.